ఓం శ్రీ గురుభ్యో నమః. సో మనం ప్రతిజ్ఞను ప్రారంభం చేద్దాం. నా ఆడియో వినిపిస్తాను అనుకుంటున్నాను. రైట్. అందరూ తొందరగా వస్తే టైంకి వస్తే బాగుంటుంది. ఒకసారి ముందు మన గుండెల మీద చేపెట్టుకుందాం. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. విశ్వ నియమాలు అర్థం చేసుకొని విశ్వసమ్మతమైన జీవితాన్నే గడుపుతాను. ఈ ప్రపంచమంతా ఆ విశ్వమాత యొక్క స్వరూపంగా భావిస్తున్నాను. సంపూర్ణ ఐశ్వర్యంతో మరియు ఆరోగ్యంతో ఉండడం నా హక్కుగా భావిస్తాను. ఈ సమాజంలోని ప్రతి మనిషి పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటాను. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని ప్రదర్శిస్తాను. నా లక్ష్యాలను సాధించే శక్తి నాలోనే సంపూర్ణంగా ఉన్నదని విశ్వసిస్తున్నాను. నాకు అన్ని వేళలా సహకరిస్తూ నేను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తున్న విశ్వమాతకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటానని త్రికరణ శుద్ధిగా ఆ విశ్వమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనం చేసే ప్రతిజ్ఞ చాలా శక్తివంతమైన ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞకి శక్తి ఎలా వస్తుంది అంటే మన యొక్క సంకల్పము, మన యొక్క చిత్తశుద్ధి ద్వారా ఆ ప్రతిజ్ఞకి శక్తి వస్తుంది. చిన్నప్పటి నుండి స్కూల్లో చేసిన ప్రతిజ్ఞలు ఉన్నాయి, ఏదో సార్లు చెప్పారు కాబట్టి చేసిన ప్రతిజ్ఞలు. వాటికి ఈ ప్రతిజ్ఞకి చాలా తేడా ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా కమిట్మెంట్తో చేస్తున్నాం కాబట్టి కొన్ని రోజులు ఈ ప్రతిజ్ఞలో ఉన్నటువంటి విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికే మనం కొంత కేటాయిద్దాం. సరే, ఈరోజు నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాము అంటే అసలు అబండెన్స్ అంటే ఏంటి, మనం సమృద్ధి అంటే ఏంటి అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అబండెన్స్ ఎప్పుడు కూడా మనకు మన భావంలో ఉంటుంది అని ముందు అర్థం చేసుకోవాలి. ఇంత అనే ఉండదు. మనం కొద్దిగా డబ్బుల గురించి కొన్ని కోరికలు పెరిగిపోవడం వల్ల మనకెంతో కొంత మన మైండ్లో ఒక 2 కోట్లో 3 కోట్లో ఉంటే అబండెన్స్ అని అనుకుంటున్నాను తప్పిస్తే ఇంతకుముందు పూర్వీకులు అలా కోట్ల మీద దృష్టి ఏం లేదు. అంటే నేను కోట్ల మీద దృష్టి పెట్టకండి అని నేను చెప్పట్లేదు. అంటే ఉన్నదాని ముందు హాయిగా భావన చేద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా అదే కదా, ఉన్నదానికి కృతజ్ఞతగా ఉందాం, ఉన్న ఐశ్వర్యానికి సంతోషంతో ఉందాం. అంటే దాన్ని అంటే సంతోషానికంటే గొప్పది తృప్తి. ఆ తృప్తిగా ఉందాం. మీకు ఒకటి తెలుసా, కుచేలుడు ఉన్నాడు. కుచేలుడు కడు పేద, నిరుపేద. కృష్ణుడు వెళ్ళి కోరికలు అడిగాడు. కానీ ఎప్పుడు కూడా కుచేలుడికి అసంతృప్తి లేదు జీవితంలో. అది కుచేలుడు అబండెంట్ గానే ఫీల్ అవుతున్నాడు. నాకు ఏ లోటు లేదని కుచేలుడు ఫీల్ అవుతున్నాడు. ఆయన భార్య ఫీల్ అయింది, మనకేమి లేదండి కృష్ణుని అడగండి అని భార్య చెప్పింది తప్పిస్తే ఆయనకి లోటే లేదు. లోటు లేని భావన. అటువంటి వాళ్ళే లోటు లేకుండా ఉన్నారంటే మనం ఇన్ని ఇన్ని సంపదలు, ఇంత చుట్టూ ఉన్నటువంటి ధనము ఐశ్వర్యం ఉండి కూడా మనం ఎంత తృప్తిగా ఉంటే అంత వస్తుంది మన దగ్గరికి. అది దానికోసమైనా మనం తృప్తిగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం చూసేది ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రేమ స్వరూపంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. అదే మనం ధ్యానంలో సాధన చేస్తూ ఉన్నాం. ఈ 24 గంటల రోజులో ఒక అరగంట మన ధ్యానంలో మనం ప్రేమను సాధన చేసుకుంటూ ఉన్నాం. అక్కడ 2 మాటలు కూడా చెప్పుకుంటున్నాం. ఇదే నా సహజ స్థితి అని అంటున్నాం. ఏది? ప్రేమగా ఉండటము, ఆనందంగా ఉండడము, ప్రేమానందము మన సహజ స్థితి అని మనం చెప్పుకుంటున్నాం. మన సహజ స్థితి అదే అయినప్పుడు దాన్ని బలవంతంగా మనం ఒక అరగంట సేపు కేటాయించాల్సిన అవసరం ఏముంది? అది మన సహజ స్థితి అని అంటున్నాం కదా, సహజంగా మనం ఉండాలి కదా. చేపకు ఈత కొట్టడం సహజం, పక్షికి ఎగరడం సహజం, అవి ఎగురుతూనే ఉంటాయి. చేప ఏమైనా ఒక అరగంట సేపు
ప్రాక్టీస్ చేసి ఇది నా సహజ స్థితి అని మళ్ళీ దాని అసహజ స్థితిలోనే ఉంటుందా? అంటే దాని అర్థం ఏంటి? మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేసినట్టయితే మన సహజ స్థితిని మనం బలవంతంగా మనం పొందుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మన అసహజ స్థితిలోనే మనం నిత్యము ఉంటున్నాం. అరగంట సేపు ప్రేమ, ఆనందం అనేటటువంటి వైబ్రేషన్‌లో ఉంటున్నాం. మిగిలినటువంటి 23:30 గంటలు కూడా మనం మన అసహజ స్థితిలోనే ఉంటున్నాము అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. సరే, దీనికి కారణం ఏంటి? ఎందుకు అంత అసహజ స్థితిలో మనం వెళ్ళిపోయాం? ఎక్కడ మనం తప్పుదారి పట్టాం అంటే మనల్ని మనం కోల్పోయాం. ఈ ప్రయాణంలో మనల్ని మనమే వదిలేసుకున్నాం ఎక్కడో. మధ్యలో జారిపోయాడు మనమే జారిపోయాం. ఈ మనల్ని మనం అన్వేషించడమే మన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆత్మాన్వేషణ అంటాం. మనల్ని మనమే అన్వేషించుకున్నాం. ఎక్కడ తప్పిపోయాం? ఎందుకు? ఎక్కడ తప్పు జరిగింది? మన సహజ స్థితి నుంచి మనం ఎక్కడ దూరం అయ్యాం అని చూసుకుంటే మనం సమాజంలో చూసే దృష్టి పూర్తిగా మారిపోయింది. సమాజాన్ని, సమాజంలో వ్యక్తులని చూసే దృష్టి మారిపోవడమే దీనికి కారణం. దీనికి దృష్టి అంటే మనం ఒక అద్దాలు పెట్టుకుంటున్నాం. మనం ఒక అద్దాలు పెట్టుకొని ఈ సమాజంలో వ్యక్తులను చూస్తున్నాం. మనకు నచ్చడం లేదు. మనం ప్రేమగా ఉండలేకపోతున్నాం. కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనల పట్ల మళ్ళీ మనకు అద్దాలున్నాయి. ఈ అద్దాలేసుకొని చూస్తున్నాం. ప్రతిదానికి మనకంటూ ఒక స్పెట్స్ ఉన్నాయి. ఆ స్పెట్స్‌లో చూడడం మనం అలవాటు చేసుకున్నాం. అంటే ఎలాగంటే మనకు కొలబద్ద. మనకో చిన్న కొలబద్ద పెట్టుకొని, ఆ కొలబద్దతో మనం అందరిని కొలుస్తున్నాం. వీళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, ఈ సంఘటన ఇలా జరుగుతుంది, ఇలా జరిగితే బావుండు, అలా జరిగితే బావుండు, వీళ్ళిలా ఉంటే బావుండు అని. అంటే మన కొలబద్ద కోసం, కొలబద్ద ద్వారా ఇతరులని మనం కొలుస్తున్నాం. ఇతరులను ఎప్పుడైతే మనం కొలుస్తున్నాం, వాళ్ళు మనకు కొలబద్దకు తగినట్టు ఉండట్ల. ఉండలేనప్పుడు మనకు ఆ ప్రేమ భావం కలగట్ల. సమాజంలో ఉన్నటువంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. ఏదో ప్రమాదమే జరిగింది. మంచివాడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటండి ఇలా అయిపోయింది, దేవుడు లేదు, ధర్మం లేదు. ఏదో మనం అంటే మన కంప్లెయింట్స్ ఎక్కువైపోయినాయి. సమాజంలో గాని, వ్యక్తుల పట్ల గాని, జరిగే సంఘటనల పట్ల గాని మనకు ఒక అసంతృప్తి, కంప్లెయింట్స్. ఈ కంప్లెయింట్స్ ఎప్పుడైతే మనకు ఉన్నాయో, అప్పుడు మనం ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క విశ్వమాతను లేకుంటే భగవంతుడినేనండి మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఈ విశ్వ నియమాలు ఏమిటి అంటే, ఈ విశ్వం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అంటే మనలాగా మనం ఏమైనా చేస్తే అందులో లోపాలుంటాయి. మనం ఏమన్నా వంట చేసినా అందులో ఉప్పు, కారం ఎక్కువవుతుందేమో తప్పిస్తే, ఈ విశ్వం చేసే పనిలో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆ పర్ఫెక్షన్ ఎంత పర్ఫెక్ట్ అంటే, ఇంక అంతకంటే ఇంక నెక్స్ట్ పర్ఫెక్షన్ లెవెలే ఉండదు. ఆ విధంగా అంటే ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అంటే ఒకడు పేదవాడిగా పుట్టడం వాడు పేదవాడికి పుట్టడమే పర్ఫెక్షన్. వాడు అలాగే పుట్టాలి. అదే విశ్వ నియమం. కాబట్టి ఎండలు మండిపోతూ ఉంటాయి. వర్షాలు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి యొక్క నియమం అది. కాబట్టి మనకు నచ్చింది మనకు నచ్చలేదు. మనకు నచ్చితే అయన్నీ బాగున్నట్టు, నచ్చకపోతే బాలేనట్టు. మనం మిద్దె మీద వడియాలు ఆరేసినప్పుడు వర్షం రాకూడదు. మిగతా టైంలో వర్షం రావచ్చు. వర్షం రావడం, రాకపోవడం అనేది మన ఇష్టాయిష్టాల బట్టి ఉంటుందిక. కానీ ఇక్కడ ప్రతిదీ కూడా మన కోణం నుంచి చూడడంతోనే మనకి సమస్యలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దాన్నేమంటామంటే, యూ యాక్సెప్ట్ ద వే దే ఆర్. అది ఏది ఎలా ఉందో దానిలా అంగీకరించు. ఏ వ్యక్తి ఎలా ఉన్నాడో వాడినిలా అంగీకరించడం. మనం కనుక జీవితంలో అలవాటు చేసుకుంటే మనకి పరిస్థితి ఉండదు. అందరి పట్ల ప్రేమ సహజంగా వచ్చేస్తుంది మనకు. మన దృష్టి మన వైపు నుంచి ఆలోచన చేసి, ఎవాల్యుయేట్ చేసి, జడ్జ్ చేసి మనము ఇయన్నీ మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనం చాలా ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము వ్యక్తుల్ని, విషయాలని జడ్జి చేయడం మానేయాలి. ఎవాల్యుయేట్ చేయడం మానేయాలి. కంప్లెయినింగ్ నేచర్ మనకు ఉండకూడదు. కంప్లెయినింగ్ అంటే ఏంటి? ఇది ఇలా ఉంది, అదిలా ఉంది. ఏది ఎలా ఉన్నా అదే దాని సహజ స్థితి అదే. కాబట్టి మన సహజ స్థితి అంటూ ఒకటుంటది. మన సహజ స్థితికి మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎలా వెళ్తామండి? సమాజంలో చాలా దుర్మార్గంగా ఉంటారు వ్యక్తులు. వాళ్ళంతా కూడా మనం ఎలా ప్రేమిస్తామండి? సమాజంలో అన్యాయంగా సంఘటనలు జరుగుతుంటే దాన్ని ఎలా అంగీకరిస్తామండి? అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక స్వామీజీ ఒక నది గట్టున వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అక్కడ ఒక తేలు నదిలో నీళ్ళలో పడిపోయి ఉంటది. దాన్ని తేలుని తీసి గట్టున వేయడానికి ఆ స్వామీజీ ప్రయత్నం చేస్తాడు. పక్కనే శిష్యుడు కూడా ఉంటాడు. ఈ స్వామీజీ
దాన్ని తీసి గట్టునేసిన ప్రతిసారి ఇలా పట్టుకుంటే వెంటనే తేలు కుడుతుంది. మళ్ళీ జారి నీళ్ళలో పడిపోతుంది. మళ్ళీ తీసి గట్టునేస్తే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అది కుడుతుంది. మళ్ళీ నీళ్ళలో పడిపోతుంది. మళ్ళీ స్వామీజీ ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ అది కుడుతుంది. మళ్ళీ నీళ్ళలోనే పడిపోద్ది. ఈయన ఎన్ని వచ్చి దాన్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది కుట్టడం వల్ల ఈయన కాపాడలేకపోతున్నాడు. ఈ శిష్యుడికి అసహనం వచ్చేసింది. ఏందండి గురువుగారు, ఏంటండి మీరు చేసే పని? దాని సావొచ్చి వస్తది. మీరేదో సహాయం చేయడానికి ట్రై చేస్తున్నారు. అది మిమ్మల్నే కొడుతుంది. మీరు ఎందుకంటే దాన్ని కాపాడడం, దాన్ని వదిలేయండి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, నాయన తేలుకు కుట్టడం సహజం. దాని సహజ లక్షణం అది. దాని లక్షణాన్ని అది మానుకోదు. అది మానుకోవాలని నేను కూడా అనుకోవడం లేదు. కానీ వాటి మీద కారుణ్యం, వాటిని మీద దయ, వాటిని కాపాడాలనుకోవడం అది నా లక్షణం. అది తేలి ఏ విధంగా అయితే దాన్ని కుట్టడాన్ని అది వదులుకోవట్లేదో, నేను కూడా నా సహజ లక్షణాన్ని నేను వదులుకోను. కాబట్టి దాన్ని కాపాడుతూనే ఉంటా. అది ఎన్నిసార్లు కుట్టినా దాని సహజ లక్షణం అది. కాపాడడం నా సహజ లక్షణం. కాబట్టి నేను కాపాడుతూనే ఉంటా అని పదే పదే దానికి ప్రయత్నం చేసి లాస్ట్‌కి దాన్ని తీసి గట్టున వేశాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? తేలు సహజ లక్షణం కుట్టడం, అది కుడుతుంది. దాన్ని సహజ లక్షణంగా మనం అంగీకరించాలి. అలాగే ప్రతి వ్యక్తి మన సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తులందరిలో కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటారు. కొంతమంది తేడాగా ఉంటారు. కొంతమంది చిరాకు తెప్పిస్తారు. సహజమే, ఒప్పుకుంటాం అందరం. నేను కూడా సమాజంలో ఉన్నాను కదా! అందరూ చూస్తున్నాం. కానీ అది వాళ్ళ సహజ గుణము. ఇది భగవద్గీతలో కృష్ణుడు కూడా ఒకసారి చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, ఏదో బలవంతంగా మా చేత పని చేయిస్తున్నట్టు చేయిస్తుంది. నాకిష్టం ఉన్నా లేకపోయినా ఏమిటది అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నాయనా దాన్నే ప్రకృతి అంటారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి మనిషికి ఒక ప్రకృతి అనేది ఉంటుంది. ఆ ప్రకృతి వాడిని నడిపిస్తూ ఉంటది. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రకృతి బలవంతంగా చేయిస్తూ ఉంటది కొన్ని పనులు. దాన్ని ఇంగ్లీష్‌లో మనం నేచర్ అంటాం. నేచర్ ఆఫ్ ఎ పర్సన్. నేచర్ అంటే ప్రకృతే కదా! భగవద్గీతలో ప్రకృతి అని రాసుంటది. కాబట్టి ఆ ప్రకృతి నడిపిస్తూ ఉంటది. మనం దుర్యోధనుడు కూడా జానామి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామి అధర్మం నచమే నివృత్తిః అంటాడు కృష్ణుడితో ఒకసారి. కృష్ణ, నువ్వు చెప్పే ధర్మాలను నాకు తెలుసయ్యా. కానీ నేను అవన్నీ ఆచరించలేకపోతున్నాను. కానీ నువ్వు చెప్పే అధర్మాలనేది తెలుసు. కానీ దాన్ని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాము. ఎందుకు ఉండలేకపోతున్నాడు? వాడికి తెలుసు. దొంగకి ఇది దొంగతనం తప్పు, దొంగతనం చేయకూడదని తెలీదండి కనీసం. వాడికి తెలుసు. కానీ దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఓ తాగుబోతు తాగకూడదని తెలీదా? వాడు తాగడం దురలవాటని తెలీదా? కానీ వాడు తాగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇంక దాన్ని వదులుకోలేకపోతున్నాడు. అటువంటి బానిసత్వానికి వెళ్ళిపోయాడని దాని అర్థం. కాబట్టి ఒక ప్రకృతి ఉంటది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక ప్రకృతి ఉంటుంది. ఆ ప్రకృతే వాడిని నడిపిస్తూ ఉంటది. కాబట్టి ఇందులో నేను, మీరు, ఇతరులు అందరూ కూడా కేవలం నిమిత్త మాత్రులే. ఈ భావన ఉన్నప్పుడు వేరే వాళ్ళని మనం జడ్జి చేయము. వాళ్ళని ఇవాల్యుయేట్ చేయము. వాళ్ళ ప్రకృతి కొద్దీ వాళ్ళు నడుస్తారులే అని మనం విడిచిపెడతాం. కాబట్టి మనం ఈరోజు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక ప్రకృతి ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాబట్టి మనము వాళ్ళని జడ్జి చేయకూడదు. వీలైతే రాసుకున్న పాయింట్, డోంట్ జడ్జ్ ఎ పర్సన్, డోంట్ కంప్లెయిన్ అగైన్స్ట్ ఎనీ ఇన్సిడెంట్ ఇన్ ద వరల్డ్. కంప్లైనింగ్ నేచర్ ఉండకూడదు మనకు. ఏంటి ఇలా ఉంది, ఇలాగ ఉంది, వీళ్ళు ఇలా ఉన్నారే, వ్యక్తులు ఇలా ఉన్నారే, ఇన్ని కంప్లైనింగ్ నేచర్ ఎంత ఉన్నంత సేపు కూడా మనం ఎవరిని కంప్లైంట్ చేస్తున్నాము అంటే వ్యక్తుల్ని, విషయాల్ని కాదు కంప్లైంట్ చేసేది. టోటల్ ఈ యూనివర్స్‌నే నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. యూనివర్స్ ఉండాల్సిన స్థితి అదే. నువ్వు దాన్నే నచ్చట్లా నీకు. ఒకవైపు యూనివర్స్ మీద నువ్వు విపరీతమైనటువంటి ప్రేమ కురిపిస్తున్నావు. ఇంకోవైపు ఇదేంటి ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అంటే నువ్వు యూనివర్స్‌నే నువ్వు క్వెషన్ చేస్తున్నావు. కాబట్టి మన కంప్లైంట్ నేచర్ ఉండకూడదు. ప్రశ్నించడం. ఇక్కడ ప్రశ్నించడం అంటే ఏంటి? ఈ సంఘటనల పట్ల, మన కంట్రోల్‌లో లేని విషయాల పట్ల ప్రశ్నించడం గాని, వ్యక్తుల్ని జడ్జ్ చేయడం గాని మనం చేయకూడదు. ఇది మానుకోవాలి. విమర్శించడం, లేకుంటే విమర్శించడం అనుకోండి. విమర్శ చేయడం మనం మానుకోవాలి. వ్యక్తుల్ని విమర్శించడం, జడ్జ్ చేయడం మానుకోవాలి. మానుకున్నప్పుడే మనకు కంప్లీట్‌గా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మనకొస్తుంది. కాబట్టి రెండోది, మన ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని కలిగి ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం. ఈ కారుణ్యం అంటే ఏంటి? అయ్యో పాపం దయ. ఇందాక స్వామి చెప్పినట్టు తేలుని కాపాడడం ఆయన యొక్క కారుణ్యం, ఆయన యొక్క దయ. మనం ప్రతి జీవి పట్ల మనం ఉండాల్సింది రెండే. మనం ఈ అరగంట ధ్యానంలో కాకుండా ఆ యొక్క ప్రేమ స్వరూపాన్ని, ఆ యొక్క దయను మనం తీసుకురావాల్సింది జీవితంలో 23:30 గంటలకు కూడా మనం తీసుకురావాలి.
అంటే చుట్టూ ఉన్న వ్యక్తుల మీద ఒక ప్రేమ. ముందు ఇది పోయిందనుకోండి, ముందు జడ్జ్ చేయడం మానేసామనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఉంటుంది. మనకి ఏదైతే అడ్డుగా వచ్చిందో దాన్ని తొలగించుకుంటే, అది సహజమే అని చెప్పాం కదా! సహజంగానే ఉన్నదే. అందరిలోనూ ఉన్నదే. అది అలాగే ఉంటది. కాబట్టి మధ్యగా అడ్డొచ్చిందిది. కాబట్టి అడ్డుని తొలగించుకుంటే అది పోతుంది. ఈ అడ్డే తొలగించుకోవడమే పీపుల్‌ని మనం జడ్జ్ చేయడం, ఇవాల్యుయేట్ చేయడము, దాన్ని విమర్శించడము, కంప్లెయింట్ చేయడము. ఏంటి ఇలా ఉంది, ఇలా ఉంది అనడం. ఈ నేచరు పోయిన రోజు సహజంగా ఉండేదదే. తర్వాత ఇతర జీవుల పట్ల మనం కారుణ్యాన్ని ప్రదర్శిస్తామని చెప్పాం. కారుణ్యం అంటే దయ, జాలి ఇవి జీవుల పట్ల ఉండాలి. ఒక కుక్కో, పిల్లో, ఆవో ఏదైనా సరే ఒక జంతువు పట్ల, ఒక చెట్టు పట్ల మన కారుణ్యాన్ని ఉండాలి. ఈ జంతువుల దగ్గరికొచ్చింది కాబట్టి మళ్ళీ ఈ మాంసాహార విషయాలు ఇయన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటాయి. సో, వాటి జోలికి నేనిప్పుడు రాదలుచుకోలేదు. అది చాలా మందికి కొంచెం అబ్జెక్షనబుల్‌గా ఉంటుంది. కాబట్టి ఈ దయలోనే అహింస కూడా కలిగి ఉంది. మనం ఎప్పుడైతే ఇతర జీవుల పట్ల దయ కలిగి ఉంటాము అని అంటున్నామో, ఇంక మరి ఇతర జీవుల పట్ల దయ కలిగి ఉన్నప్పుడు వాటిని హింస చేయడం కూడా మరి మనం మానుకోవాలి. సరే అది ఆహారపు అలవాట్లు అంత తొందరగా వచ్చేవి కాబట్టి మనం తర్వాత వివరంగా చూద్దాం. ఆ! తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నా లక్ష్యాలను సాధించే శక్తి నాలో సంపూర్ణంగా ఉన్నదని నేను విశ్వసిస్తాను. ఎప్పుడు కూడా స్వామి వివేకానంద గట్టిగా చెప్పేదేంటంటే, నీ లక్ష్యం ఏదైనా పర్లేదు, దాన్ని సాధించే శక్తి నీలో ఉంది. ఇక్కడే మనం అబండెంట్ అని మనం నిన్న చెప్పుకున్నాం. మనం చాలా అబండెంట్. అందులో డౌటే లేదు. మనకి ఏది సాధించాలన్నా సరే, మనకు అందులో ఉన్నటువంటి రిసోర్స్ మన దగ్గరున్నాయి. మనకు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. సాధించడానికి ఇప్పుడు ఒక రాజున్నాడు. ఒక రాజుగా ఆయన పరాక్రమాన్ని చూపించడానికి ఆయనకి శక్తి లోపలుంది. జయించడానికి రాజ్యాలు బయటున్నాయి. నువ్వు ఎంత రాజ్యాన్ని ఈ ప్రపంచాన్నంతా కూడా జయించొచ్చు. కాబట్టి జయించడానికి ఉన్నటువంటి విషయాలు బయటున్నాయి. అవకాశాలు బయటున్నాయి. అందరికి సమానంగా ఉంటాయి అవకాశాలు. ఈరోజు రతన్ టాటా కోటీశ్వరుడయ్యాడు. అంబానీ కోటీశ్వరుడయ్యాడు. అంటే వాళ్ళు ప్రయత్నం చేశారు, అయ్యారు తప్పిస్తే మనకు దూరమేం కాదు. సమాజంలో ప్రతిదీ అందరికీ అందుబాటులోనే ఉంటుంది. ఇది కొందరికే అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే అని మనం ఎప్పుడు భావన చేయకూడదు. ఈ డబ్బులున్న వాళ్ళకే అయితే మరి ఎన్టీఆర్‌కు పుట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బులున్నాయి? చిరంజీవి చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బులున్నాయి? లేకపోతే రతన్ టాటా వాళ్ళకు ఫస్ట్ జనరేషన్ ఆహ్, బిజినెస్ పీపుల్ వాళ్ళకెంతున్నయి? మరి వాళ్ళెలా సాధించారు? కాబట్టి మనకి ఈరోజు చెప్పుకోవడానికి ఒక రీజనే తప్పిస్తే అది నిజమైన కారణం కాదు. కాబట్టి అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. ఈ యూనివర్స్‌లో అవకాశాలు అందరికీ సమానమే. హెచ్చు తగ్గులు ఏముండవు. కానీ మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం గాని, ఆ శక్తి గాని అది కూడా అందరికి సమానమే. కానీ మనం వాడుకోవడంలో లోపం. మనం సరిగ్గా ఉపయోగించుకోక ఆ లక్ష్యాలను మనం చేరుకోలేకపోతున్నాం. కమిట్మెంట్‌తో నిజంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మన లక్ష్యాన్ని ఛేదించగలుగుతున్నాము. నేను దగ్గరుండి చూసాను చాలా మందికి అసలు కమిట్మెంట్ ఉండదు. చాలా మందికి ఏదో సాధించాలని ఉండదు. ఏదైనా చేద్దామంటే పెద్దగా ఉత్సాహం ఉండదు. కాబట్టి వాడేం సాధించలేడు. నిజంగా ఉత్సాహం ఉన్నోడు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించే తీరుతాడు. అలాంటోళ్ళు చూసాం. అది పెద్ద కష్టమేం కాదు. మనకు అనుకూలించట్లేదంటే మన ప్రయత్నం మనం చేయట్లేదని దాని అర్థం. ఒక అడుగేస్తే అన్నీ మనకు అవుతాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి శక్తి మనలోనే ఉంటుంది. ఎప్పుడు మనలోనే ఉంటుంది. బయట నుండి ఏమీ రావాల్సిన అవసరం లేదు. ఈ బయట నుండి రావాల్సిన అవసరం లేదు అంటే ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక మంచి ఏనుగు. ఆ రాజ్యంలో చాలా ఏనుగులున్నాయి. ఒక బలమైనటువంటి ఏనుగుంది. అందులో ఒక మంచి వారియర్ అనమాట ఒక ఏనుగు. ఆ ఏనుగు ఓటమిని అస్సలు అంగీకరించదు. అటువంటి ఏనుగు. ఈ ఈ ఏనుగంటే రాజుకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు యుద్ధానికెళ్ళినా ఈ ఏనుగు మీద యుద్ధానికెళ్ళేవాడు. ఈ ఏనుగు మీద యుద్ధానికెళ్తే సగం యుద్ధం ఆ ఏనుగే చేసేస్తది. రాజు కూర్చుంటే సరిపోతుంది. శత్రువుడు అర్థమవుద్ది ఏనుగుకి. శత్రువు మీద ఎలా దెబ్బ కొట్టాలో అర్థమైపోద్ది. ఎలా తప్పించుకోవాలో అర్థమవుతుంది. రాజుని పైన కూర్చున్నటువంటి రాజుని ఎలా తప్పించాలో అర్థమవుతుంది. ఇంత తెలివితేటలు ప్రదర్శిస్తుంది ఆ ఏనుగు. ఆ ఏనుగు గొప్ప వారియర్. ఒక యోధుడనమాట ఆ ఏనుగు. అంత గొప్ప ఏనుగు. సరే ఈ రాజుకు చాలా చాలా ఇష్టం. ఎన్ని ఏనుగులున్నా ఆ ఏనుగంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం. అలా ఉంటే కొంతకాలం తర్వాత ఏనుగు కూడా వయసవుతుంది గదా! ఏనుగు కొంత వయసయింది. ఈయనకి వయసైపోతే ఆహ్, చెప్పారు సైన్యాధికారులు, "స్వామి రాజుగారు దీనికి
వయసయిపోయింది. కానీ మహా యోధుడు. కానీ వయసయిపోయింది కదా! కాబట్టి కొంచెం సీనియర్ ఎంప్లాయీస్ కొంచెం పక్కన పెడదాం. యంగ్ అండ్ డైనమిక్ అవకాశం ఇవ్వాలా అనే ఒక సిద్ధాంతం ఉంది గదా! ఇప్పుడు. ఆ విధంగా వాళ్ళు కూడా కొంచెం ఏనుగుని కొంచెం పక్కన పెడదాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని ఏదో అక్కడ దానికే పరిమితం జేశారు. చేసి ఆహారం అది పెడుతున్నారు. ఈ ఏనుగుకి ఉత్సాహం లేదు. అసలు చాలా నీరసించిపోయింది. ఏమిట్రా నేను ఇంత పెద్ద యోధుడు, ఒక వారియర్ కదా నేను. ఎప్పుడు కూడా వారియర్ ఎప్పుడు యుద్ధం చేయాలనే కోరుకుంటాడు. ఆఖరి ఊపిరున్నంత వరకు యుద్ధం చేయాలి. ఆ ఏనుగు లక్షణం అది. చేయాలి అంటే ఇంక అది పాపం దానికి అవకాశం లేదు. ఏమీ యుద్ధం చేయలేకపోతుంది. ఆహారం తినేసి అలా ఉండాల్సొస్తుంది. దీనికి బాగా నీరసించిపోయింది. మానసికంగా బాగా కృంగిపోయింది. సరే ఇంకా ఒకసారి ఇలా ఏనుగు అలా బాధతో బయటికెళ్తూ ఉంది. బయటికంటే ఒక చిన్న చెట్లున్నటువంటి ప్రాంతంలో వెళ్తుంది. వెళ్తూ ఉంటే అది ఒక చిన్న బురద ఉంది. ఊబి లాంటిది. ఊబి కాకుండా ఒక చిన్న బురద. ఆ బురదలో కాళ్ళు కూరుకుపోయింది. కూరుకుపోతే ఎంత ప్రయత్నం చేసినా రావట్లా. పైగా మానసికంగా చాలా దౌర్బల్య స్థితిలో ఉంది. బలహీనంగా ఉంది. అది రాలేకపోతుంది. సరే ఇది గీంకారం చేసింది. పెద్ద పెద్ద శబ్దాలు చేసింది. ఈ శబ్దాలు రాజ్యంలో ఉన్నటువంటి భటులకి అందరికీ ఇనపడింది. ఆ భటులందరూ వచ్చారు. వచ్చి ఏనుగుని లాగే ప్రయత్నం చేశారు. తాళ్ళు కట్టారు. ఇటు లాగారు, అటు లాగారు. ఎంత లాగిన ఎంత ప్రయత్నం చేసినా అరుస్తుంది గానీ, ఒక్క ఇంచు కూడా బయటికి రావట్లేదు. ఇదేంట్రా ఇంత బలంగా ఉంది. ఎంత చేసినా రావట్లేదే అని చాలా అందరూ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. రావడం లేదు. ఆ తర్వాత అటువగా ఒక స్వామీజీ, ఒక సన్యాసి వెళ్తున్నారు. ఆ రాజుగారు ఆ సన్యాసిని అడిగారు. "స్వామి ఇది ఈ బురదలో కూరుకుపోయింది. మా వారియరు ఆ ఏనుగు గురించి అందరికి తెలుసు ఆ రాజ్యంలో. కాబట్టి దీన్ని బయటకొచ్చే ప్రయత్నం చేయండి" అని అడిగారు. అప్పుడు "ఈ తాళ్ళన్నీ కట్టారు గదా! ఈ తాళ్ళన్నీ బయటికి లాగేయండి" అని చెప్పాడు. తాళ్ళన్నీ తీశారు. తాళ్ళని తీస్తే ఎలా వస్తుంది స్వామి అన్నారు. అదే వస్తున్నారు. అరే స్వామి ఇంత తాళ్ళు కట్టి లాగితేనే రాలేదే. మళ్ళీ తనకు తాను ఎలా వస్తుందండి? దానికంత శక్తి లేదు. పైగా ఇప్పుడు బాగా వయసైపోయింది, నీరసించిపోయింది అని చెప్పారు. "ఏం లేదండి దాంట్లో శక్తి ఉంది. నేను వస్తుంది. అదే వస్తుంది. ఓ పని చేయండి. మీరు రాజ్యంలోకెళ్ళి యుద్ధం చేసేటప్పుడు కొడతారు కదా! ఈ డ్రమ్సు అటువంటివి డ్రమ్సు, రకరకాల శబ్దాలు చేసే ఈ శంఖాలు ఇయన్నీ ఉంటాయి కదా! అవి పట్టుకురండి" అని చెప్పాడు. అవి తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చి ఒక్కసారిగా శంఖనాదం చేశారు. డ్రమ్సు అయన్నీ మోగించారు. అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. యుద్ధ వాతావరణాన్ని ఎప్పుడు సృష్టించారు. అప్పుడు గాండ్రించుకుంటూ ఏనుగు ఆటోమేటిక్ తనకు తానే అందులోంచి బయటకొచ్చేసింది. అంటే రాజు ఆశ్చర్యపోయాడు. "ఎలా వచ్చిందండి స్వామీజీ" అని. "లేదండి దాని శక్తి దాంట్లోనే ఉంది. ఇది యుద్ధం చేయలేక బలహీనపడి ఈ మధ్య నీరసించి, మానసికంగా నీరసించి అలా కూరుకుపోయింది. మీరెంతసేపు బయట నుండి ఎంతసేపు లాగినా రాదు. లోపల ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని మనం మనం ప్రేరేపణ చేయాలి. లోపల దానికి శక్తి ఉంది కాబట్టి తనే వస్తుంది" అని చెప్పాడు స్వామీజీ. అప్పుడు రాజుకి అర్థమైందనమాట. కాబట్టి శక్తి అనేది మనలో ఉన్నటువంటి శక్తి ఎప్పుడు కూడా మన లోపల ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. బయట నుండి ఎప్పుడు శక్తి ఏ శక్తి ఉండదో బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏ సమస్యొచ్చినా వెంటనే మనము లోపల ఇన్‌సైడ్ చూసుకోవాలి. ఇక్కడ నేనేం చేయగలను? నాకున్నటువంటి రిసోర్స్ ఏంటి? నాకున్నటువంటి బలాలేంటి? అని మనం లోపల చూసుకోవాలి తప్పిస్తే, నాకెవడు కాపాడతాడా? నన్నెవడు హెల్ప్ చేస్తాడా? అని ఎప్పుడు కూడా బయట వ్యక్తులు, బయట పరిస్థితుల వైపు మనం చూసామా మనం బలహీనపడినట్టే. కాబట్టి శక్తి ఉన్నది ఎక్కడ? మనకు సమస్య పరిష్కారం లోపల ఉన్నప్పుడు బయట చూడకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏనుగుకు ఉన్నంత బలం మనకు లోపల ఉంటది. కానీ ఆ డ్రమ్సు, ఆ శంఖనాదాలు అనేది మనలో ఉన్నటువంటి శక్తిని బయటకి తీసుకొస్తది. ఆ డ్రమ్స్ ఏంటి? శంఖనాదం ఏంటి? ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆ ఏనుగుకి ఆ డ్రమ్స్ ఒక యుద్ధ వాతావరణం కల్పించినప్పుడు దాంట్లో శక్తి బయటకొచ్చింది. ఈ విధంగా మనలోని శక్తి బయట రావాలంటే మనం ఏం చేయాలి? అంటే ఏది ఆ డ్రమ్స్ మనకేంటి? అంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు ఒక డెస్పరేట్ గోల్ ఏదైనా ఉంటే అదే మనకు శంఖనాదాలు, ఆ డ్రమ్స్ అవుతాయి. అంటే ఇది లేకపోతే నేను ఉండలేను. ఇది ఎలాగన్నా కావాలి. ఇక్కడ కొంతమంది చూసారా మిలీనియర్ అనేటటువంటి ఒక ఇది ఉంది. అదే వాళ్ళకు ఆ శంఖనాదం, ఆ డ్రమ్స్ అదే అవుతాయి. నేను మిలీనియర్‌ని, నేను కోటీశ్వరుడిని, నేను ఒక ఆర్గనైజేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది ఏదైతే ఎంత బలంగా ఉంటుందో అయ్యే మనకు ఆ తప్పెట్లు, ఆ డ్రమ్సు మనలో ఉన్నటువంటి శక్తిని ఆహ్, పైకి తీసుకురావడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అది మనం గుర్తించాలి. ఇది ఏది లేకపోతే మనం లేము అన్నంత బలమైన కోరిక మనలో ఉంటుందో, అది వీలైతే ఒకసారి రాసుకోండి మీరు. మీరే ఒకసారి పెన్ మీద పేపర్ మీద పెట్టండి. నేను ఏది లేకపోతే నేను ఉండలేను. నాకేది అవసరం?
ఈ జీవితం అంటే ఏది నాకు ఈ జీవితంలో ఇది సాధించలేకపోతే వృధా అనుకుంటున్నానా ఏది అది మనల్ని ఎప్పటికైనా సరే లోపల నుంచి బయట తీసుకొస్తుంది. అంత శక్తి మనకు లోపల ఉంటది. కాబట్టి మనం చేసే ప్రతిజ్ఞలో ఉన్నటువంటి అర్థాలని మనం సంపూర్ణంగా ఆహ్, అవలోకనం చేసుకొని, మనం పూర్తిగా జీర్ణం చేసుకొని, ఆ భావాన్ని మనం ప్రతిజ్ఞ చేసుకోవాలి. కాబట్టి ఇంతటితో క్లాస్ మనం పూర్తి చేశాం. మనం ధ్యానంలోకెళ్దాం. రిలాక్స్ అవ్వండి. అందరూ నిటారుగా కూర్చోండి. దీర్ఘ శ్వాసలు తీసుకోండి. పంక్చువాలిటీ అయితే మెయింటైన్ చేయట్లేదు. వస్తూనే ఉన్నారు. దీర్ఘ శ్వాసలు. ప్రతి శ్వాసలోనూ శరీరం, మనసు రిలాక్స్ అవ్వడం గమనించండి. చాలా హాయిగా రిలాక్స్‌గా ఉన్నారు. గతం తాలూకు గాని, భవిష్యత్ తాలూకు ఆలోచనలు ఏమీ లేకుండా పూర్తిగా వర్తమానంలో ఉన్నారు. మీ తల్లిదండ్రులను ఒకసారి స్మరించండి. వాళ్ళ విషయంలో మీరు చేసినటువంటి జడ్జిమెంట్, బాధించేలా మాట్లాడడం, వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం ఖచ్చితంగా జరిగే ఉంటుంది. ఒకసారి క్షమాపణ చెప్పుకుందాం. పేరెంట్స్, ఐమ్ సారీ. సారీ ఫర్ జడ్జింగ్ యూ. సారీ ఫర్ హర్టింగ్ యూ. సారీ. మీ వైఫ్ ఆర్ హస్బెండ్ చాలా సందర్భాల్లో బాధపెట్టి ఉంటాం. హర్ట్ చేసి ఉండొచ్చు. మన మాటలు చాలా బాధపెట్టి ఉండొచ్చు. ఐఎమ్ సారీ డియర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఐఎమ్ సారీ. చిల్డ్రన్, వాళ్ళని కూడా చాలా సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. గట్టిగా మందలించి ఉంటాం. వయసులో చిన్నవాళ్ళైనా ఐఎమ్ సారీ మై డియర్ చిల్డ్రన్. సారీ. మన తోబుట్టువులు, బ్రదర్స్, సిస్టర్స్, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వాళ్ళ విషయంలో కూడా ఏదో సందర్భంలో హర్ట్ చేసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్. ఐఎమ్ సారీ సిస్టర్. మన బంధువులు, దగ్గర బంధువులు ఎన్నో సందర్భాల్లో బాధించి ఉండొచ్చు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్
జాబ్ లో మన బాస్ ఐఎమ్ సారీ ఫర్ కామెంటింగ్ యూ, ఫర్ క్రిటిసైజింగ్ యూ, ఫర్ ఎవాల్యుయేటింగ్ యూ. సారీ బాస్. మనతో ఉన్నటువంటి ఉద్యోగులు, కొలీగ్స్, పీర్స్, ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్ యూ ఫర్ హర్టింగ్ యూ. ఉద్యోగంలో మనకు సహాయపడే వాళ్ళు కింద స్థాయి ఉద్యోగులు, వాళ్ళు కూడా బాధించి ఉంటాం. ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్ యూ. అటెండర్స్, ప్యూన్స్, స్వీపర్స్, లేబర్, సారీ ఆల్ ఆఫ్ యూ. మన నైబర్స్, ఇరుగు పొరుగు అందరికీ కూడా ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ ఆల్ ఆఫ్ యూ. తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఈ జీవితాన్ని ఇచ్చారు, ఆస్తిని ఇచ్చారు, ఎంతో సహకరించారు, మన గురించి కేర్ తీసుకున్నారు, ప్రేమను పంచారు. థ్యాంక్ యూ మదర్, థ్యాంక్ యూ ఫాదర్, అమ్మ, నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కేర్, ఫర్ యువర్ లవ్. For your support. Thank you, parents. Wife or husband, మీ భాగస్వామి ఎంత సహకారం ప్రతిరోజు, ఎంత సపోర్ట్, ఎంత సేవ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ డియర్ వైఫ్ ఆర్ హస్బెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ పార్ట్నర్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేదో. థ్యాంక్ యూ సో మచ్. చిల్డ్రన్, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ సహకారం, వాళ్ళ సపోర్ట్. థ్యాంక్ యూ డియర్ చిల్డ్రన్, ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. బ్రదర్, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తోబుట్టువులు ఎంత సహకారం ఇచ్చుంటారు, ఎంత ప్రేమను పంచుంటారు, మనల్ని ఎంత బాగా చూసుకుంటారు. Create PowerPoint presentations before watching this. If you spend వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన బంధువులు ప్రతి ఒక్కరు మనకి ఏదో సందర్భంలో సహకరించే ఉంటారు, హెల్ప్ చేసే ఉంటారు, సపోర్ట్ చేసి ఉంటారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన బాస్, హ్యాపీ బాస్, వెరీ హ్యాపీ టు వర్క్ అండర్ సచ్ ఎ బాస్. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ డైరెక్షన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మై కొలీగ్స్, హ్యాపీ కొలీగ్స్, మీరు ఆల్వేస్ ఎప్పుడు కూడా సహకారం అందిస్తూనే ఉంటారు, సహాయం చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ ఆల్. నా నైబర్స్, ఇరుగు పొరుగు పక్కింటి వాళ్ళందరూ కూడా
వాట్ ఎ నైస్ సొసైటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అటువంటి ఇరుగు పొరుగు ఉన్న చోట ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మీ దృష్టిని భూమధ్య స్థానంలో ఉంచండి. మీకు కనపడుతున్నటువంటి ఆ ప్రకాశం, ఆ వెలుతురు, అది మన హృదయం నుంచి వచ్చినటువంటి ప్రేమ తరంగాలు, ఆనంద తరంగాలు. అదే మన సహజ స్థితి. ఆ కాంతి మన చుట్టూ వ్యాపించి ఉంది. సంపూర్ణంగా ప్రేమతో నిండిన హృదయం అందరినీ ప్రేమించగలదు. సాటి మనుషుల పట్ల ప్రేమ, ఇతర జీవుల పట్ల దయ, అంతకుమించి ఏ భావము లేదు. సంపూర్ణ ప్రేమ స్వరూపులుగా ఉన్నటువంటి ఈ క్షణం చాలా ఆనందం, చాలా తృప్తిగా ఉంది. ఆ ప్రకాశం మీ గది నిండా, మీరున్నటువంటి భవనం నిండా వ్యాపిస్తుంది. మీరున్నటువంటి ఆ గ్రామం, పట్టణం, ఆ జిల్లా, రాష్ట్రం అంతా, దేశం, ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా వ్యాపించింది ఆ ప్రేమే. మీ ఎదురుగా కనపడుతున్నది విశ్వం. ఆ విశ్వం మొత్తానికి మీ ప్రేమే పంచబడుతుంది. ఎంత ప్రేమ, ఎంత సమృద్ధిగా ఉన్నాం, ఎంత పంచిన తరగని ప్రేమ. అదే సమృద్ధి. ఈ విశ్వానికే పంచుతున్నాం ప్రేమను. చాలా హాయిగా, ఆనందంగా, తృప్తిగా ఉంది. ముఖం మీద చిరునవ్వు, సంతోషం. భూమధ్య స్థానంలో దృష్టిని నిలిపి ఈ ఆనంద స్థితిలో ఎంతసేపు వీలైతే అంతసేపు ఉందాం.
మీ చేతులు 2 రాపిడి చేసి కళ్ళకద్దుకోండి. స్లోలీ, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. రిలాక్స్. నేను ముద్ర మొన్న ఇంట్రడక్షన్ క్లాస్‌లో చెప్పాము. యోగ ముద్ర. మీరది యోగ ముద్ర తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇది ఇది యోగ ముద్ర. ఇలా పట్టుకోవడం. చూపుడు వేలు, బొటన వేలు కలిపి ఇలా ఉంచుకోవడం. ఇది క్రియేటివ్ ఎనర్జీ పెరగడం కోసం మనకు ఆ ముద్ర వాడతాం. సరే, ఈరోజు నేను ఓంకారాలు చెప్పలేదు. ఓంకారాలు బదులు ఓంకారాలతో శక్తివంతమైనటువంటి ఇంకొకటి ఓంకారంలో ఏముందో అందులో కూడా అదే ఉంది. ఓంకారంలో అకార, ఉకార, మకారం. రామనామంలో రకార, అకార, మకారం. ఓంకారం ఏమైతే చేస్తుందో రామ కూడా అదే చేస్తుంది. అంటే మన సంకల్ప శక్తి పెరగాలంటే మనకు పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవాలని చెప్తారు. పీనియల్ గ్లాండ్ అంటే ఈ ఈ స్థానం నుంచి బ్రెయిన్ లోపలికి 2 అంగుళాల లోపలికి ఒక చిన్న బఠానీ గింజ అంత ఉంటుంది, ఒక గ్లాండ్, గ్రంథి. దాన్ని పీనియల్ గ్లాండ్ అంటాం. దాన్ని కనుక మనం బాగా చైతన్యం చేసుకున్నట్టయితే మనకు సంకల్ప శక్తి పెరుగుతుంది. మన కోరికలు నెరవేర్చుకునేటటువంటి శక్తి మనకు సహజంగా వస్తుంది. దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే దానికి 2 పద్ధతులు చెప్పారు. ఒకటి ఓంకారము, 2 రామనామం. అంటే రామనామం అనేది వీళ్ళకు చాలా మంది తెలియదు. ఓంకారం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ రామనామం అంతకంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అని అంటే మనకు వేరే శాస్త్రాల ద్వారా రామనామం చెప్తున్నారు. ఇప్పుడు యోగా వీళ్ళు చెప్పేదంతా ఓంకారమే. అది ఒకసారి మీకు ప్రాక్టీస్ చేద్దామని ఒక 5 నిమిషాలు. అందుకే ఈరోజు ఓంకారం చెప్పలేదు. సరే, మనం ఇది రామనామం ఎలా మనం చేస్తే మనలో ఉన్నటువంటి పీనల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈ 2 అక్షరాలు కాంబినేషన్ ఆఫ్ 2 లెటర్స్ ఇది చాలా పవర్ఫుల్. ఈ మా అంతే. మీరు భక్తితో ఇలా చేసినా, రాముడి మీద భక్తితో చేసినా, రాముడు అంటే ఏమి తెలియదు, భక్తి లేకుండా ఇలా చేసినా జరిగే ప్రయోజనం మాత్రం ఒకటే. కాబట్టి భగవన్నామం చెప్తారు పెద్దలు, అగ్గిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది అని. అదేవిధంగా రామనామాన్ని మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీలో జరిగేటటువంటి ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ చాలా తేలిగ్గా తొందరగా మనకు జరుగుతుంది. ముద్ర సేమ్ ముద్ర తీసుకుందాం. సేమ్ ముద్ర. ఈ ముద్రలో కూర్చుందాం. నిటారుగా ఉందాం. నడుము నిటారు చేసుకొని ఇప్పుడు ఎలా చేయాలంటే ఊపిరి మీరు గమనించండి. మీరు మీ నాభి స్థానంలో మీ పొట్ట భాగంలో గమనిస్తే మీరు రామాలో రా అన్నప్పుడు ఇలాంటి ఒక సెన్సేషన్ మీకు కదులుతూ ఉంటుంది. ఇలా ఇలా అంటూ ఉంటుంది ఏదో. అంటే కింద నుంచి ఆ కుండలిని చైతన్యము ఇలా ఇలా అంటూ ఉంటది. ఈ అండాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి ఈరోజు. రా అన్నప్పుడు గమనించండి. రా అన్నప్పుడు అలా అంటుంది. ఇప్పుడు మనం దీర్ఘంగా ఒకసారి పూర్తిగా శ్వాసలోకి తీసుకొని రామ 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 రామ. మీరు ఎంతసేపు ఆ శ్వాసతో చేయగలిగితే అంతసేపు ఆ శబ్దం బయటికి రావాలి. రామ 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 రామ. రా అన్నప్పుడు చూడండి, మీకు లోపల నుంచి ఒక వెలుగు ఇలాగా ఒక తరంగాలు ఇలా వచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. పైగా రామ రామ అన్నప్పుడు ఇంకా పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. మనం గాలి బయటకు వస్తుంది కాబట్టి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాయి. అప్పుడు అవన్నీ వచ్చిన మకారం వచ్చినప్పుడు ఇక్కడ ఉంటది. ఇలా కనీసం మనం ఎంతసేపు వెళ్ళైతే అంతసేపు కనీసం 7 దీర్ఘ శ్వాసలు తీసుకొని కాసేపు ఇక్కడ దృష్టి పెట్టుకుని అలా ఏమి ఆలోచన లేకుండా 0 స్టేట్ లో ఇక్కడ ఈ భాగంలో దృష్టి పెట్టి కాసేపు ఉండడమే. ఒక 2-3 నిమిషాలు చాలు. కాబట్టి అందరూ ఈ సాధన చేద్దామా? ఒక 7 శ్వాసలు చేద్దాం అందరూ కలిసి. పూర్తిగా దీర్ఘ శ్వాస తీసుకోవడం, ఎంతసేపు వీలైతే అంతసేపు రామనామం చెప్పడం. 7 సార్లు చెప్పిన తర్వాత ఇక్కడ దృష్టి పెట్టి ఏ ఆలోచన లేకుండా అలా ఉండిపోవడం. అంతకుమించి ఏమి సాధన లేదు. ఇది చేస్తే పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. మనం ప్రారంభం చేద్దాం. దీర్ఘ శ్వాస తీసుకోండి. రామ 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 రామ.
రామ 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 మీ దృష్టిని భూమధ్య స్థానం నుంచి ఒక 2 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా అలా ఉండండి. మీరు ఖచ్చితంగా గమనించినట్టయితే మీ భూమధ్య స్థానంలో ఏదో లాగుతున్నట్టు ఒక సెన్సేషన్ మీకు 7 సార్లు కనీసం ఈ రామనామం చేసి మీ దృష్టి అక్కడ పెడితే అక్కడి నుంచి మీకు ఏదో లాగుతున్నట్టు, అక్కడ ఏదో జరుగుతున్నట్టు ఆ కన్నుబొమ్మల మధ్య స్థానంలో మీరు ఖచ్చితంగా అనుభూతి చెందగలరు. గమనించండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రామనామ సాధన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు విపరీతమైన చెమట్లు పడతాయి. ఎందుకంటే రకారం అగ్ని బీజం, వీళ్ళు అగ్ని చాలా వేడి విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా 10 నిమిషాలు మీరు ఈ పని చేశారనుకోండి, చెమట్లు పట్టేస్తుంది. పక్కన మంచులు పెట్టుకోండి, మంచులు తాగండి వెంటనే. ఎంతమందికి ఆ సెన్సేషన్ ఈ భూమధ్య స్థానంలో ఏదో లాగినట్టు, ఏదో జరుగుతున్నట్టు సెన్సేషన్ ఏమన్నా డే 1 ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? షేర్ చేసుకుంటారా? ఇది చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది అనుభవం. ఏదో జరుగుతున్నట్టు, లాగుతున్నట్టు. ఎవరైనా అన్మ్యూట్ చేసి చేయగలరా? 1 minute ఉంది, లాస్ట్ 1 minute. చెప్తున్నారు వెనుకట్టు, ఒక్క నిమిషం. చెప్పండి.
నాకు సరిగ్గా వినపడలేదు. లాగుతున్నట్టుగా అనిపించింది. బాగా ఎక్స్పీరియన్స్ చేశాను.